హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అస్రాంజుమ్ ఛానల్. టుడే ఇఫ్తారీ కోసం అయితే 150 మందికి అయితే పలావ్ అయితే రెడీ చేస్తున్నాము. పలావ్ గిన్నె అయితే పెట్టేసుకున్నాము. ఆయిల్ యాడ్ చేస్తున్నాము. 25 కేజీల రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. 25 కేజీలకి 4 కేజీల ఆయిల్ అయితే పట్టిద్ది. 1/2 లీటర్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాము. కొద్దిగా ఏమో పైన అన్నం ఉడికాక వేయడానికి ఆయిల్ ఘీ అయితే వేడెక్కింది. లవంగం, పట్టా, చెక్క, హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాము. ఆనియన్స్ అయితే యాడ్ చేద్దాము. రెండు కేజీల ఆనియన్స్ అండి. ఈ దాకా మధ్యలో ఎత్తుగా ఉందండి. ఎత్తుగా ఉండడం వల్ల ఆయిల్ అనేది పక్కన సైడ్లకు వెళ్ళిపోతుంది. బిర్యానీ ఆకు యాడ్ చేద్దాము. 26 కేజీల రైస్ అండి. బియ్యం అయితే కడుగుతున్నాము. ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి. మా షెఫ్ అయితే వండుతున్నారు, మా అత్తయ్య గారు. బియ్యం రైస్ అయితే కడుగుతున్నారండి. శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ రెడ్గా అవ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. రెండున్నర కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్. మిరపకాయలు యాడ్ చేసుకుందాము. మసాలా అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి. కొత్తిమీర యాడ్ చేసుకుందాము. పుదీనా యాడ్ చేసుకుందాము. కొత్తిమీర పుదీనా బాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా యుద్ధం అయితే చేస్తున్నాము, పెద్ద వంట కాబట్టి. మసాలా అయితే యాడ్ చేసుకుందాము. గరం మసాలా అయితే వేసుకుంటున్నాము. కోడ్ అయితే యాడ్ చేద్దాము. వాటర్ యాడ్ చేసుకుందాము. ఎసరు కూడా యాడ్ చేసుకుందామండి. పాలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది పలావు. ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము. రైస్ అయితే వేసుకుందామండి. ఎసరు అయితే వచ్చేసింది. రైస్ వేసాక ఉడికైతే వచ్చేసిందండి. కలుపుకుందాము ఒకసారి. పలావ్ అయితే రెడీ అయిపోతుందండి. తడి క్లాత్ అయితే వేసామండి గిన్నె మీద. ప్లేట్స్ అండి ఇవి, తినే ప్లేట్స్. ఇదిగోండి కర్రీ, చికెన్ కర్రీ. వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.